ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, గిలాదులో అయ్యా ఈ అనుభవాలన్నీ కూడా అయ్యా మేము పొందుకోవాలి నాయన. అయ్యా అంతకంటే ప్రాముఖ్యంగా గిలాదులో మంద వేయడానికి స్థలం ఉందని, ముఖ్యంగా అయ్యా మంచి మేత దొరుకుతుందని మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ఇదిగో ప్రభా, గిలాదనబడిన అయ్యా మీ సంఘంలో, మీ సన్నిధానంలో మేమందరము కూడా ఈ అట్టి అనుభవాలను పొంది తృప్తి పరచబడదుముగాక. స్వామి, ఎవరెవరు ఈ అవసరతతో వచ్చినారు బాగా గుర్తెరిగిన దేవుడు అయ్యా, గిలాదులో బోలు ఉంది, మంచి సాక్ష్యాన్ని మేము పొందుకోగలుగుతామని, గిలాదులో ఔషధం ఉంది, మాకు స్వస్థత కలుగుతుందని, గిలాదులో ద్రవ్యం ఉంది, అయ్యా మా అవసరతలు తీర్చబడతాయని, ఇదిగో ప్రభా గిలాదులో మేత దొరుకుతుందని, ఈ మంచి మేత అయ్యా మేము మేస్తూ ఆరోగ్యవంతులుగా మేము మార్చబడాలని, అయ్యా గిలాదులో గుగ్గిలం ఉందని ప్రభా, అయ్యా మీరు మాట్లాడినటువంటి మంచి మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేమందరము కూడా ఈ గిలాదు అనుభవాలను పొందుదుముగాక. అయ్యా ఎలాగూ ఏలియా అయ్యా గిలాదు కాపురస్తుడుగా గుర్తింపు పొందాడు, మేమందరము గిలాదు వారముగా గుర్తింపు పొందుదుముగా. అట్టి కార్యాలు మీరు చేయమని కోరుతున్నాము స్వామి. ఇదిగో ప్రభా, విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చండి తండ్రి. వాక్యానుసారంగా మేము బ్రతుకున్నట్లుగా, గిలాదు అనుభవాలు కలిగి జీవించినట్లుగా అందరికీ మీరు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, మీరు త్వరగా రాబోతున్నారు స్వామి. అయ్యా ఏలియాను అగ్ని రథాలు కొనిపోయినట్లుగా ఒకరోజు మీరు మమ్మల్ని కొనిపోబోతున్నారు అయ్యా. మేమందరం మీ రాజ్యానికి సిద్ధపడాలంటే ఈ గిలాదు అనుభవాలు తప్పకుండా ప్రభా మేమందరము కూడా పొందుదుముగా. సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతిలోకి సమర్పిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కొక్కరి పరిస్థితులు గుర్తెరిగిన దేవుడు, గిలాదనబడిన ఈ మందిర ఆవరణం నిలబడిన ప్రతి బిడ్డల యొక్క అవసరతలను గుర్తెరిగిన దేవుడు నాయన. అయ్యా ఈ వారం అంతా కూడా వారిని మీరు పోషించండి, సంరక్షించండి, కాపాడండి. ఉద్యోగ వ్యాపారాల్లో మీరు తోడై ఉండండి, చదువుల్లో మీరు తోడుగా ఉండండి. అయ్యా ప్రయాణ మార్గాల్లో మీరు కాపుదలనివ్వండి. కుటుంబంలో క్షేమం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం, సమృద్ధిగా మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీ సన్నిధిలో నిలుచున్న మీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యాలు చేయమని, వారి కన్నీటిని నాట్యంగా మార్చమని, వారి సమస్యలను మీరే పరిష్కరించమని, అయ్యా వారికి మీరే దేవుడుగా ఉండమని ప్రార్థన చేస్తూ, ఇదిగో ప్రభా ఇంతవరకు మీ దాసుని బలపరిచి వాడుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రం. మీ దాసుని కూడా చక్కటి ఆరోగ్యం ఇవ్వండి. ఇంక నువ్వు ప్రభా సంఘాన్ని బలపరిచినట్లుగా లోతైన మర్మాలు, సత్యాలు మీ దాసుని ద్వారా మీరు బయలుపరచమని కోరుతూ, కూడి వచ్చిన అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ, నన్ను తగ్గించుకొని మీ ఘననామాన్ని హెచ్చిస్తూ, తిరిగి సాయంకాలం సెకండ్ సర్వీస్ని కూడా ఆశీర్వాదంగా జరిపించమని కోరుతూ, నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి.